నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. మోవా శ్రీనివాస్ అఫీషియల్ ఛానల్‌కి మీకు స్వాగతం. ఇది నా రెండో కొత్త ఛానల్ అండి. సో దీన్ని కూడా మీరు ఆదరిస్తారని, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తారని, వీడియోస్‌ని లైక్ చేస్తారని, మీరు నిస్సంకోచంగా మంచో చెడో కామెంట్లు కూడా పెడతారని నేను ఆశిస్తున్నాను. సో మనం ఏప్రిల్‌లోకి వచ్చేసాం. ఏప్రిల్ అంటే ఎండాకాలం తీవ్రంగా మొదలైపోయినట్లే. ఎండాకాలంలో వచ్చేటటువంటి సమస్యల్లో ఎక్కువగా అందరిని ఎఫెక్ట్ చేసేటటువంటిది ప్రిక్లీ హీట్ అంటారు. అంటే సమ్మర్ ర్యాష్ అంటారు. స ఈ ఎండకి, చెమటకి చర్మం పొక్కిపోవడం. సో ఇది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. దీన్ని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. సో దీన్ని ప్రిక్లీ హీట్ అంటారు. సమ్మర్ ర్యాష్ అంటారు. అంటే ఎండాకాలంలో వచ్చేటటువంటి చెమట వల్ల వచ్చేటటువంటి చర్మ సంబంధిత ప్రాబ్లం బేసికలీ. సో ఎక్కడైతే చెమట ఉంటుందో ఎక్కువగా చేతుల మీద, చేతుల కింద, చంక భాగంలో, వీపు మీద, ఛాతీ మీద, పొట్ట మీద, ఇవన్నీ కూడా ఎక్కడైతే చెమట ఎక్కువ పడుతుందో ఆ ఏరియాస్లో ఈ స్కిన్ చెమట వల్ల చర్మము ఎర్రబడటం, పొక్కిపోవడం, మంట లేదా దురద లేదా నొప్పి ఉండడం అనేది ఈ 2-3 నెలల్లో మీరు కామన్గా చూస్తుంటారు. పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారో, ఎండలో ఎక్కువ పనిచేసే పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇది ఇంతకుముందంతా రామట్ల ఎండ వల్ల ఎందుకు వస్తుంది అని మీకు అనిపించవచ్చు. ఎండ వలన చెమట ఎక్కువ పడుతుంది. ఆ చెమట చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. ఎక్కడైతే బాగా చెమట పట్టిన తర్వాత మీరు చేయండి, చర్మం చల్లగా ఉంటుంది. చర్మాన్ని కూల్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక డిఫెన్సివ్ మెకానిజం ప్రకృతి మనకిచ్చింది. సో ఈ చెమట అనేది చెడు కాదు, చెమట మంచిది. కానీ ఆ చెమట అనేది రాకపోతే ప్రాబ్లం. ఆ చెమట వచ్చిన ఏరియాస్లో చెమట కనుక చర్మంలో బ్లాక్ అయిపోయింది అనుకోండి, చెమట తయారు చేసే చిన్న చిన్న గ్రంథులు ఏవైతే ఉంటాయో చర్మంలో, అవి బ్లాక్ అయినట్లయితే దాని నుంచి అది ఇన్ఫెక్ట్ అయ్యి, అది ఎఫెక్ట్ అయ్యి, అప్పుడు ఇది ఎర్రగా పొక్కినట్టుగా రావడం, దురద, మంట, నొప్పి ఇలాంటివన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. సో చెమట రావాలి, అది క్లియర్ అయిపోవాలి. అంటే క్లియర్ అయిపోయే బట్టలు మనం వేసుకోవాలి, లేదా అది వెంటనే తగ్గిపోయేటటువంటి సందర్భాల్లో అలాంటి సరౌండింగ్స్లో మనం ఉండాలి. అంటే గాలి చక్కగా వెంటిలేషన్ వేసే చోట్ల, ఏసీలు ఉంటే గొడవే లేదనుకోండి, బట్ బయట అన్నా సరే ఎక్కడైతే కాస్త గాలి వేస్తుందో, చెమట ఆరిపోతుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉండడం అనేది ఎంతో ముఖ్యం. సో చెమట వచ్చినప్పుడు కనీసం దాన్ని అబ్జార్బ్ చేసుకుని కాటన్ బట్టలు వేసుకోవడం, లేదా మీరు మామూలు షర్టులు కాటన్ కానీ బట్టలు వేసుకున్న బనీను, అండర్ గార్మెంట్స్ కాస్త చెమటని అబ్జార్బ్ చేసేటటువంటి బనీను, అండర్వేర్స్, ఇట్లాంటి మగ ఆడ ఇట్లాంటివి వేసుకోవడం ఎంతో ముఖ్యం. సో ఇది సమ్మర్ కదా అని అండర్వేర్ వేసుకోకపోవడం కంటే ఆ చెమటని అబ్జార్బ్ చేస్తుంది, తద్వారా చర్మాన్ని కూల్గా ఉంచుతుంది అనేటటువంటి తెలుసుకోవడం ఎంతో అవసరం. అప్పుడు పైన బట్టలు కూడా పాడుగావు కదా. పైన బట్టల్లో చెమట తెలిసిందనుకోండి, చూడటానికి కూడా అంత బాగుండదు. సో బనీన్లు వేసుకోవడం, ఆడవాళ్ళు అయితే అంత బనీన్లు లాంటివి వేసుకోవడం అనేది ఎంతో, కాటన్ బేస్డ్ వేసుకోవడం అనేది ఎంతో అవసరం. నెక్స్ట్, ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి పాకదు. సో చిన్నపిల్లలకో, మన భార్యాభర్తలకో, ఫ్రెండ్స్కో ఉన్నట్లయితే దీని గురించి మనం ఎంతో అపోహ చెందాల్సిన, భయపడాల్సిన అవసరం కొంతమంది ఎక్కువ వస్తుంది బాగా. సో వాళ్ళని చూసి మనకు అంటుతుందేమో అని అనుకున్నటువంటి అపోహలకి, అనుమానాలకి మీరు పోవద్దు. ఇది చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళకే వస్తుంది. లోకల్గా స్కిన్ వల్ల ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా ఎక్కువ భాగం చెమట వల్ల వస్తుంది. సో దాన్ని మనకి ఫస్ట్ వస్తుందని అనుకోక్కర్లా. నెక్స్ట్, హోమ్ రెమెడీస్ ఏంటి ఇలాంటివి వచ్చినట్లయితే చెప్పినట్టుగా మన బట్టలు కాస్త లూజ్గా ఉండే వేసుకోవడం, లేదా చెమట అబ్జర్వ్ చేసే బనీన్లు వేసుకోవడం, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా మధ్యాహ్నం టైంలో మనం చూసుకోవడం, తర్వాత చెమట పడుతున్నప్పుడు మనకి చెమటను అబ్జర్వ్ చేయడానికి ఫేస్ పౌడర్ అయితే శరీరం మీద వేసుకోవడం, ప్రిక్లీ హీట్ పౌడర్స్ అనేటటువంటివి ఈ సమ్మర్లో ఎట్లాగో మనకి బాగా అడ్వర్టైజ్ చేస్తారు, అవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి. నైసిల్ అనేటటువంటి, బోరోసిల్ అని, ఇప్పుడు క్యాండిడ్ అని రకరకాల బ్రాండ్స్ వచ్చాయి. ప్రిక్లీ హీట్ పౌడర్, చెమట తగ్గేటటువంటి పౌడర్స్ అంటే మీకు చాలా వస్తాయి. అది రోజు శరీరం మీద వేసుకోవడం, ఇప్పుడు మంచి సుగంధం ఉన్నటువంటి పౌడర్లు కూడా వస్తున్నాయి, ఇవి వేసుకోవడం. ఈ పౌడర్ ఎప్పుడు వేసుకోవడం, నొప్పి లేనప్పుడు కదా. కానీ ఎర్రగా అయిపోయి నొప్పి ఉన్నప్పుడు ఈ పౌడర్ కంటే కూడా క్యాలమైన్ అనేటటువంటి కొంచెం పాతతరమైనటువంటి మేకప్ మెడిసిన్ ఉంటుంది. ఆడవాళ్ళు వేసినప్పుడు బేస్ అంటారు, మొహం మీద ఫస్ట్ రాసుకుంటారు. అది ఒక రకమైన గులాబీ రంగు ఉన్నటువంటి క్రీమ్,
అది. సో, క్యాలమైన్ అంటారు. ఈ క్యాలమైన్ లోషన్ రాసుకుంటే కాస్త చల్లగా, సూదింగ్‌గా మంచి సువాసన కూడా ఉంటుంది అది. లాక్టో క్యాలమైన్ అని, క్యాలడ్రిల్ అని ఈ పాత తరం పేర్లు. కొత్తవి ఇప్పుడు చాలా వచ్చాయి. మీరు క్యాలమైన్ లోషన్ అని మీరు మందు షాపులో అడిగినా ఇస్తారు. లేదా ఆన్‌లైన్ కొనుక్కున్నా కొనుక్కోవచ్చు. క్యాలమైన్ లోషన్ రాసుకుంటే చల్లగా ఉంటుంది అక్కడ కాస్త. కొంచెం నొప్పి, మంట తగ్గిన తర్వాత అప్పుడు మీరు ఈ నేను చెప్పినటువంటి పౌడర్స్ వేసుకోవడం. పౌడర్స్‌లో కూడా యాంటీ ఇన్ఫెక్టివ్ ఉన్న పౌడర్స్ కొన్ని ఉంటాయి. నేను చెప్పినట్టు క్యాండిడ్ పౌడరు, బోరోసిల్ అనేటటువంటిది. ఇలాంటివి కాస్త యాంటీ ఇన్ఫెక్టివ్ పౌడర్స్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ప్రిక్లీ హీట్ పౌడర్సే. సో, సమ్మర్ 2, 3 నెలలు ఇలాంటి పౌడర్ వేసుకోవడం, చెమట తక్కువగా ఉండడం చూసుకోవడం. ఒకవేళ చేతుల కింద జుట్టు అలాగే ఉన్నట్లయితే దాన్ని తీసివేయడం. ఇట్లాంటివి చెమట అక్కడ ఆగకుండా, చెమట అక్కడ ఉండిపోకుండా మిమ్మల్ని చాలా కొంతమందికి ఛాతీ మీద కూడా మగవాళ్ళకి చాలా జుట్టు ఎక్కువ ఉంటుంది. ఆ జుట్టు అంతా కూడా షేవ్ చేసేసుకోవడం. అప్పుడు పౌడర్ రాసుకున్నట్లయితే చెమట అక్కడ లాక్ చేయకుండా, ఇప్పుడు జుట్టు ఉన్నట్లయితే ఏం చేస్తుంది, చెమట అక్కడ పట్టుకొని ఉంచుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. సో, ఛాతీ మీద కానీ, చేతుల కింద కానీ ఒకవేళ జుట్టు ఉన్నట్లయితే అదంతా షేవ్ చేసేయటం అనేది ఈ సమ్మర్ నెలల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమ్మర్ ర్యాష్ లేదా ఎండాకాలంలో వచ్చే చర్మం సంబంధిత ప్రాబ్లమ్స్ని ఎలా ఉంటాయి, వాటి నుంచి నివారణ గురించి మీకు మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నానండి. నమస్కారం.